హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎవరు ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు, ఎంటర్టైన్ చేయబోతున్నారు అని. సో ఆ లిస్ట్ అయితే నేను తీసుకొని వచ్చేసాను. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ కూడా మీకు చెప్పేస్తా, సురేఖ గారు. ఒక్క నిమిషం ఆగ్రా. లిస్ట్ నువ్వు క్రియేట్ చేసావా లేకపోతే మన దగ్గరకు నిజంగానే ఆ లిస్ట్ వచ్చిందా? ఆ లిస్ట్ అదే చెప్తా. ఆ, చెప్పిన తర్వాత ఆ లిస్ట్ లో ఎవరున్నారు చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. సరే అండ్ కంటెస్టెంట్లు ఫస్ట్ ఇద్దరు పేర్లు చెప్తా, ఉమ్, చెప్పగానే నువ్వు షాక్ అవుతావు. అవునా? అండ్ వాళ్ళు వస్తున్నారా అని చెప్పగానే నేను చాలా ఆనందపడిపోయాను. సురేఖ వాణి గారు అండ్ సుప్రీత గారు, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మంచి మదర్ అండ్ డాటర్. ఆవిడ వాళ్ళకి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆ, ఏంటి, నీకు ఇష్టమా లేకపోతే బయట టాకా? అంటే బయట వాళ్ళకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సుప్రీత గారికి పోలిస్తే సురేఖ వాణి గారికి అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, ఊరికే అన్నాను. వాళ్ళు వస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఇది ఒకటి నా అభిప్రాయం. మిగతా కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మేము ముందుకు తెచ్చేసాను. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి గెటప్ సీన్ గారు. వావ్. గెటప్ సీన్ గారిని బుల్లితెర మెగాస్టార్ అని కూడా అంటారు. అఫ్ కోర్స్ ఆయన జబర్దస్త్ లో చించి పడేశారు. నెక్స్ట్ బీబీ హౌస్ లోకి ఎంటర్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పేసి చిన్న ఇన్ఫో అయితే ఉంది. బట్ నెక్స్ట్ గెటప్ సీన్ గారు వస్తే అన్లిమిటెడ్ ఫన్ అయితే ఉంటది. సూపర్ ఆల్ ఓవర్ డాన్స్ చేస్తారు ఆయన, కామెడీ అయితే మనకి అసలు వేరే లెవెల్లో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ పేరు వచ్చేసి అనన్య నాగల గారు. సో ఈవిడైతే కన్ఫర్మ్ అయ్యారని అన్నారు. అయితే ఆవిడ గెస్ట్ కింద కన్ఫర్మ్ అయ్యారా లేదు అంటే కంటెస్టెంట్ కింద కన్ఫర్మ్ అయ్యారా ఇంకా తెలీదు. బట్ ఈవిడ పేరు అయితే వచ్చింది. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు సింగర్ జోన్ ని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం కాబట్టి అనుదీప్ దేవ్ తను వస్తున్నారు అని చెప్పేసి మనకి చిన్న ఇన్ఫో అయితే ఉంది. అఫ్ కోర్స్ హీస్ హ్యాండ్సమ్, చాలా బాగా పాడతారు, వస్తే బాగుంటుంది. నీ కోరిక ఆడియన్స్ కోరిక, ఇది కన్ఫర్మ్ నీ కోరిక ఇద్దరిది అఫ్ కోర్స్. అండ్ సో సింగర్ పేరు ఒకరు చెప్పిన తర్వాత మనం మాస్ సింగర్ పేరు కూడా చెప్పాలి కాబట్టి. అండ్ రీసెంట్ గా ఆవిడ బర్త్డేనే ఆవిడ సెన్సేషనల్ న్యూస్ చేసేసింది. సో మంగళి గారి పేరు కూడా వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఆవిడ 90% ఈసారి హౌస్ లోకి వస్తున్నారని ప్రతిసారి అంటారు. బట్ ఈసారి అయితే కన్ఫర్మేషన్ అయిందని అయితే ఇన్ఫో ఉంది. ఓకే, ఇంకొక కంటెస్టెంట్ ఎవరు అని అంటే 2017-18 ఆ టైంలో వైవా అనే ఒక షార్ట్ ఫిలిం చాలా ఫేమస్ అయింది. ఆ వైవానే తన పేరుగా మార్చుకున్నారు. సో వైవా హర్ష గారు కూడా బీబీ హౌస్ లోకి వస్తున్నారు, రాబోతున్నారు అని అయితే చిన్న ఇన్ఫో ఉంది. అండ్ వైవా హర్ష గారు వస్తే కూడా ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ కి మనకి నెక్స్ట్ లెవెల్ కొద్దిగా ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ సాంగ్ మన కాలేజ్ టైమ్స్ లో అసలు ప్రతి ఫోన్ లో అదే రింగ్ టోన్, ప్రతి ఒక్కడికి అదే కాలర్ ట్యూన్, ఉండిపోరాదే. సో అందులో యాక్ట్ చేసిన ప్రియా గారు ఈసారి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారని అయితే ఒక గట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహ. సో నిఖిల్ విజయేంద్ర సింహ ఆయన యాంకర్ గా మనందరికీ తెలుసు. అండ్ ఆల్సో ఆయన సెలబ్రిటీస్ తో పాడ్కాస్ట్, రీల్స్ అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్న యాంకర్ గా అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆయన కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు అని టాక్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్వి గౌడ. ఎస్, సో సీజన్ 7 నుంచి మనకి ఈ టాక్ వచ్చింది అనమాట. సీజన్ 7 లో తేజస్విని గారు లోపలికి వస్తున్నారని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళ హస్బెండ్ అమర్దీప్ గారు వచ్చారు. అండ్ సీజన్ 8 లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు, బట్ అప్పుడు కూడా రాలేదు. బట్ ఈసారి పక్క ఆవిడ సీజన్ 9 లో ఎంట్రీ ఇస్తున్నారని అయితే గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆవిడ ఛాన్సెస్ ఉన్నాయి, హౌస్ లో ఉంటారు ఈసారి పక్క తేజస్విని గౌడ గారు. అండ్ ఒక్క నిమిషం చందు, ఇప్పుడు ఇదంతా ఒక జోనార్ అయితే పొలిటికల్ జోనార్ నుంచి ఎవరు వస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాం? ఎవరు పొలిటికల్ గా అంటే మనం ఇప్పుడు పాలిటిషియన్స్ ని తీసుకొచ్చి కాంట్రవర్సీ, బీబీ హౌస్ అంటే కాంట్రవర్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండింటిని మిక్స్ చేస్తూ మన తీన్ మార్ మల్లన్న గారిని బీబీ హౌస్ లోకి ఇన్వైట్ చేద్దామా? నువ్వు ఇన్వైట్ చేస్తే రారమ్మా, అక్కడ కన్ఫర్మేషన్ ఎంత వరకు వచ్చింది చెప్పు. సో ఆల్మోస్ట్ ఆయన 80 to 90% కన్ఫర్మ్ అయిపోయింది అని అయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆయన హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటాయా? ఆయన హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, కాంట్రవర్సీస్ ఉంటాయా? ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీ ఉంటుంది. ఆ కాంట్రవర్సీలు అయితే ఈవిడికి ఇష్టం, ఎంటర్టైన్మెంట్ అంటే మనకి ఇష్టం. బీబీ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని చాలా ఫేమస్ బాబు. ఓకే, అండ్ అదే కాంట్రవర్సీ మ్యాటర్ తో ఇంకొక రీసెంట్ గా పబ్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ అదే. అదే కాంట్రవర్సీస్ మ్యాటర్స్ తో ఒక
పబ్ లో సమ్ ఇష్యూ వల్ల ఆవిడ ఈ మధ్య అందరికి బాగా ఫేమస్ అయిపోయారు. బట్ ఆవిడ దానికన్నా ముందు చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు కల్పిక గణేష్ గారు. సో సీతమ్మ ఆవిడ వాకిట్లో సిరిమల్ల చెట్టు అండ్ జూలై మూవీలో Yes. కూడా ఉన్నారు. సో షీస్ వెరీ ఆవిడ కూడా ఫేమస్. ఈసారి బిగ్ బాస్ హౌస్ మన ముందుకు రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ నేను చెప్తా, చెప్పు ఆవిడ ఆర్జే రాజ్. ఎస్ ఆ బేస్ చూసావా ఎలా ఉందో? ఏ బేస్ ఏం రాలేదే. కంటెంట్ ఉంది కదా. ఓకే, సో ఆర్జే రాజ్ గారు, సో ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఆయన ఎవరో తెలిసిపోతుంది. బేసిక్ రేడియో జాకీ Yes. ఆర్జే రాజ్. ఆర్జే అంటే రేడియో జాకీ, అది వాళ్ళకి కూడా తెలుసు. ఆయన కంటెంట్ ఏంటో చెప్పు వాళ్ళకి. ఆయన నేను చెప్పలేనురా, నేను చాలా ఫేమస్. ఏదో ఆయన ముందు సిగ్గుపడుతున్నారు బట్ నేను చెప్పేస్తా. ఆర్జే రాజ్ గారు ఆయన ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్కసారి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ చేస్తే మీకు ఆయన ఐడియా వచ్చేస్తారు. అండ్ హీఈస్ ఆల్సో గోయింగ్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని ఒక ఇన్ఫో ఉంది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే, ఎవరు? నాకు సమోసా తినాలని ఉందిరా. ఓకే, ఈ మీమ్ పడుతుంది. ఓకే, మసుదా హీరో తిరువీర్ గారు. ఆయన్ని తిరువీర్ గారు కంటే గోపి లేదా సమోసా తింటావా సిరీసా అంటే ఎక్కువ గుర్తుపడతారేమో. ఎస్, ఆయన కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారని టాక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి గారు అనమాట. సో ఆవిడ అందరికీ తెలుసు, టీవీ షోస్ అండ్ చాలా ప్రోగ్రామ్స్ లో ఆవిడ కనిపిస్తుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆవిడ కంటెంట్ బోల్డ్ ఉంటది. సో మీ అందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్ గా న్యూస్ లో కూడా చాలా వైరల్ అయ్యారు అండ్ రీతు చౌదరి గారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నేను చెప్తా. చెప్పు. రీసెంట్ గా సీరియల్స్ లో చాలా బాగా ఫేమస్ అయ్యారు. అండ్ హీఈస్ వెరీ మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్. ఆయన ఎవరు అని అంటే, ఆయన ఎవరో కాదు, ముఖేష్ గౌడ. సో ఇంత లాగ్ ఇచ్చినట్టు ఆయన కంటెంట్ లో లాగ్ ఇవ్వరు అనమాట. సీరియల్ లో చాలా బాగా ఫేమస్ ఈయన. అండ్ హీఈస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. అబ్బా, ఆ టచ్ కూడా, బ్యూటీ టచ్ కూడా బీబీకి ఉండాలి కాబట్టి తను కూడా వస్తున్నారు అని అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఎవరు అంటే గుప్పెడంతో మనసు సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు ముఖేష్ గౌడ గారు. అండ్ నెక్స్ట్ ఈవిడ అంటే రోజు నువ్వు ఫోన్ కాల్స్ లో మమ్మల్ని తిట్టడం కాదు, ఫోన్ కాల్స్ లో తిడితే వైరల్ అవుతావు అనే కంటెంట్ వాళ్ళ దగ్గర లైఫ్ లో కొంచెం ఎదుగురా, అర్థమైందా? అందుకే కెరీర్ మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేయి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అలెక్య చిట్టి పికిల్స్ లో 3 సిస్టర్ నుంచి 1 సిస్టర్ రమ్య మోక్ష. సో రమ్య మోక్ష అనడం కంటే కూడా చాలా మందికి చిట్టి పికిల్స్ లానే తను ఫేమస్. ఎస్, కానీ వచ్చేదైతే చిట్టి పికిల్స్ అనేది 3 సిస్టర్స్ కాబట్టి అందులో రమ్య మోక్ష వస్తుందని చెప్పేసి కూడా గట్టి టాక్ ఉంది. వస్తే గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే, ద మోస్ట్ ఫేమస్ పర్సన్ విలేజ్ షో నుంచి అనిల్ గల్లా వస్తున్నారు. అండ్ రీసెంట్ గా మన ముందుకి ఒక సిరీస్ తో కూడా రాబోతున్నారు. అండ్ ఆ సిరీస్ వచ్చేలోపు ఈయన కూడా సిరీస్ వచ్చిన తర్వాత మేబీ ఆయన బిగ్ బాస్ హౌస్ లో మనకు కనిపించబోతారు. అండ్ మనకు తెలుసు గంగవ్వ ఆల్రెడీ 2 times బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది. అండ్ ఈసారి మై విలేజ్ షో నుంచి అనిల్ రాబోతున్నారు. సో సీరియల్ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ లేడీ కూడా బీబీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో తనెవరు అని అంటే దేవ్జాని మోదక్. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. సో బట్ తను తెలుగు అమ్మాయి అయితే కాదు, బట్ తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. తను కూడా బీబీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓకే, ఈ లిస్ట్ అంతా చూసుకుంటే మొత్తం బిర్యానీలో ఉన్న అన్ని మసాలాస్ ఉన్నాయి. సో ఒకసారి తిన్మర్ మల్లన్న గారు కావచ్చు, ఒకసారి సీరియల్ నుంచి కావచ్చు, ఒకసారి సింగర్స్ కావచ్చు. సో ఎవ్రీ టైం వీళ్ళందరినీ తీసుకుంటారు, ఇది కామన్. బట్ క్వశ్చన్ మార్క్ ఉండిపోయిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆ 3 contestants ఎవరు? కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకునే 3 contestants ఎవరో మనకు తెలీదు. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మేము తెచ్చాం. బట్ ఆ 3 contestants ఎవరో మనం తెలుసుకోవాలి అంటే ఆన్ స్టేజే చూసుకోవాలి. అండ్ మెయిన్ చెప్పిన లిస్ట్ లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారు. అండ్ ఇదే కాక ఇంకెవరైనా బిగ్ బాస్ హౌస్ కి ఈసారి వెళ్ళాలనుకుంటే మెయిన్ చెప్పిన కంటెస్టెంట్స్ లో వీళ్ళుంటే బాగుంటదని ఎవరు అనుకుంటున్నారు, వీళ్ళు కాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్ కి ఇంకెవరు వెళ్తే బాగుంటదని అనుకుంటున్నారు, కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ సోషల్ పోస్ట్ ని ఫాలో చేయండి. రెగ్యులర్ గా బీబీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో సోషల్ పోస్ట్. దిస్ ఇస్ వాసవి ఆచార్య. దిస్ ఇస్ చందు.